హలో పీపుల్, ఇవాళ రెసిపీ అయితే అపోలో చికెన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా జ్యూసీగా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ బ్రెస్ట్ పీస్ బోన్లెస్ దీని స్ట్రిప్స్ లాగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రం దీన్ని ఫస్ట్గా మ్యారినేషన్ అయితే చేసేసుకోవాలి. దీంట్లోకి ఫస్ట్గా ఉప్పు, పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే ఎగ్ వేసి దీనైతే మాత్రం మిక్స్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ చికెన్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేపించుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి అయితే మాత్రం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక గార్లిక్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకుని దీంట్లోకి వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించుకోండి. దీంట్లోకి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. తర్వాత దీంట్లోకి షజ్వాన్ సాస్, అలాగే టమోటా కచప్ కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 200 గ్రామ్స్ పెరుగు కూడా వేసి ఒక 2 మినిట్స్ అయితే మాత్రం కుక్ చేసుకోవాలి. అలాగే ఇది కుక్ అయినాక దీంట్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒక 1 మినిట్ అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి అయితే మాత్రం చికెన్ యాడ్ చేసేసి హై ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ కుక్ చేసుకొని దీంట్లో పైన నిమ్మరసం పిండేసుకుంటే అంతేనండి, యమ్మీ అపోలో చికెన్ రెడీ.